అసలైన కథ గది. రాష్ట్ర పార్టీపై సూక్ష్మ పరిశీలన, పిసిసి పరిశీలకులతో భేటీ, మంత్రులు కీలక నేతలతో వరుస చర్చలు, మండలం నుండి రాష్ట్రం దాకా పార్టీ స్కాన్, పనిచేసేవారు, ఫిర్యాదులు చేసేవారు, పైరవీలు చేసేవారిపై అవగాహన. ఇక పదవుల పందారంలో స్పష్టమైన మార్కు, మీనాక్షి మంత్రాంగం. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీని గ్రౌండ్ నుండి స్టేట్ హెడ్ క్వార్టర్ దాకా తనదైన శైలిలో స్కాన్ చేస్తున్నారు. అమ్మో, చిన్నసన్నది ఏం కానట్టుంది. బుధవారం పిసిసి ఆధ్వర్యంలో గాంధీ భవన్లో నిర్వహించిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించిన మీనాక్షి నటరాజన్ ప్రజల నుండి పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్న స్పందనను పరిశీలించారు. వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను అభినందించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించారు. తర్వాత నియోజకవర్గ పరిశీలకులతో గాంధీ భవన్లో సమావేశమైన మీనాక్షి నటరాజన్ ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్షలు జరిపారు. తర్వాత జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కోఆర్డినేటర్లు, పిసిసి అబ్జర్వర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మొత్తానికి ఇక ఎవరెవరు ఏం మాట్లాడుతుర్రు, ఎవరెవరు పార్టీ కోసం కష్టపడ్డరు, ఎవరెవరు గాంధీ భవన్ చుట్టూ తిరుగుతున్నారు, ఎవరెవరు పైరవీల కోసము మంత్రుల అంటగాగుతున్నారు, గ్రామ స్థాయి నుండి ఇక మరి స్టేట్ వరకు, గ్రౌండ్ నుండి స్టేట్ వరకు ఎవరెవరి పేర్లు వినపడుతున్నాయి, ఎవరు ఏం చేసిర్రు, ఆయన ఏం మాట్లాడుతుండు, ఆయన కడుపులో ఏముంది, ఆయన బయట ఏం మాట్లాడుతుండు, అసలైన కార్యకర్తలు ఎవరు, నిజమైన కార్యకర్తలు ఎవరు, కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని ఆదుకున్నది ఎవరు, ఇక్కడ రికమెండేషన్లతోటి కాలం వెళ్ళదీసే చోటా మోటా నాయకులు ఎవరు, ఈ కథ అంతా ఆమె అడుగున నిఘా పెట్టి, సీసీ కెమెరాలాగా అడుగున నిఘా పెట్టి ఎవరి మనసు వేసోంటిది, ఎవరి గుణం వేసోంటిది, ఎవరి మాట వేసోంటిది అనేది స్కాన్ చేస్తుందట. మొత్తానికి ఇక పార్టీని ఉరుకుల పెట్టేయాలనేది మీనాక్షి మంత్రాంగం అనేది ఇక మనకు తేట తెల్లం అవుతుంది. చూడాలి మరి ఎట్టెట్టవుతుంది ముందు ఏం కథ అనేది. మున్సిపల్ ఎన్నికలకు రెడీ, వార్డుల పునర్విభజన, రిజర్వేషన్లపై కసరత్తు. మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. కొత్త మున్సిపాలిటీలలో వార్డుల విభజనకు కసరత్తు చేసింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వార్డుల విభజనకు సంబంధించి నోటిఫికేషన్ మంగళవారం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 18 కొత్త మున్సిపాలిటీలు, 5 కొత్త మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు కానున్నాయి. 7 మున్సిపాలిటీల్లో సమీప గ్రామాలు విలీనమయ్యాయి. కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల విభజన ప్రక్రియకు మున్సిపల్ శాఖ అధికారి శ్రీదేవి షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 21 వరకు వార్డుల విభజన ప్రక్రియ పూర్తి చేసేలా అధికారులను ఆదేశించారు. ఇంకా రేపో మాపో మున్సిపల్ ఎన్నికలకు కూడా ఇక మరి పచ్చ జెండా ఊపబోతుర్రాట, రెడీ అవుతుర్రాట. జూలై 21 నుంచి పార్లమెంట్ సెషన్స్ తేదీలు ఖరారు చేసిన కేంద్ర ప్రభుత్వం. జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు సమావేశాలు. పహల్గం దాడి, ఆపరేషన్ సింధూర్లపై కీలక చర్చ. జాతీయ భద్రత, ఆర్థిక స్థితిగతుల అంశాలపై కూడా డిస్కషన్. సమావేశాల్లో కీలక విషయాలను లేవనెత్తేందుకు అపోజిషన్ పార్టీలు రెడీ. ఇక ఇప్పుడు వీళ్ళకు ఇక సందు దగ్గరికి వస్తుంది. ఇంతవరకు దాకా మోదీ సార్ సంధిస్తలేడు. ఆపరేషన్ సింధూర్ కథ ఏంది? ఆడబిడ్డల సింధూరాలను దుడిచిన మరి పాకిస్తాన్ దేశం మీద నడువంతరంగా యుద్ధం ఆపుడేంది? కాల్పుల విరమణ ఒప్పందం ఏంది? దేశ ఆత్మగౌరవాన్ని మరి ట్రంప్ పాదాల దగ్గర తాకట్టు పెట్టుడేంది అనేది ఇప్పటికే మరి ప్రతిపక్షాలు నెత్తిర పోసుకొని ఒకటి మొత్తుకుంటా ఉన్నాయి. ఇక
రేపు జూలై 1 నుంచి పార్లమెంటు కథ మళ్ళీ ముంగడికి వస్తుంది కాబట్టి ఇక అందులో పహల్గామ్ దాడి గురించి, ఆపరేషన్ సింధూర్ గురించి, కూలిపోయిన యుద్ధ విమానాల గురించి, అసలు ఏం జరిగింది, ఎంత నష్టం జరిగింది, మన భారతదేశంలో ఉన్న సైనికుల కథ ఏంది, పాపం అందులో కూడా సైనికులకు ఎంతమంది ఇబ్బందులు కలిగినాయి, ఎంతమంది ఇది అయ్యారు, అసలు ఏం జరిగింది, ఏం కథ అనేది ఆరాధీసి మేము అద్దులు ఆల్బాలు అని ముంగడ పెట్టి అడుగుతాం అనేది ఇప్పుడు ప్రతిపక్షాలు ఈ రకంగా ఇక ఆంబాయ వెళ్ళబోసుకుంటారు. చూడాలి ఇక వాళ్ళకు ఇక దగ్గరికి వచ్చింది, మూతి ముంగడికి వచ్చింది. జూలై 21 కానించి వెళ్ళి సురువు చేస్తామనేది కనపడుతుంది. 4 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, అప్పులకే ప్రతి నెల 6,500 కోట్ల వడ్డీ కడుతున్నాం, రేషన్ కార్డులు ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం కేసీఆర్కు లేదా, ఇప్పుడు పేదోళ్ళ గురించి బీఆర్ఎస్ మొసలి కన్నీరు పెడుతుంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా సన్న బియ్యం ఇస్తున్నాం, 10 ఏళ్ళు ప్యాలెస్లు బంగ్లాల మీద పెట్టిన శ్రద్ధ వారిపై పెట్టరా. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 4 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని కుండబద్దలు కొట్టి చెప్తుండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అర్హులైన ఇది నిరంతర ప్రక్రియ, అర్హులైన పేదోళ్లకు విడుదల వారీగా మేము ఇందిరమ్మ ఇండ్లను తప్పకుండా మేము 20 లక్షలు ఇచ్చి తీరుతాము 4 ఏళ్ళ అన్నట్టుగా మాట్లాడుతుండు. చూద్దాం. మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి కన్నుమూత, అయ్యో గుండెపోటుతో బుధవారం మృతి.